కాశీబుగ్గ జంట పట్టణాల్లో శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ధర్మకర్త హరి ముకుంద పండ సుమారు 20 సంవత్సరాల నుండి మన పొరుగు రాష్ట్రమైన ఒరిస్సా రాష్ట్రంలో నివసిస్తున్న అందులకు వికలాంగులకు వృద్ధులకు వారంలో 3 రోజులు వందలాది మంది వస్తుంటారు. వారికి గోధుమ పిండి బంగాళదుంపలు అలాగే మగవారికి 300 ఆడవారికి 500 చొప్పున వచ్చిన ప్రతి ఒక్కరికి ఇస్తూ ఉంటారు అని ముకుంద పండ అతనితో ఈరోజు తూర్పు టీవీ బృందం పండతో పూర్తిగా అడిగి వివరాలు తెలుసుకున్నారు. మనము చూద్దామా. పలాస కాశీబుగ్గ జంట పట్టణాల్లో శ్రీ శ్రీ వెంకటేశ్వర దేవాలయంలో ముకుంద పండ గారి ఆధ్వర్యంలో ఒరిస్సా నుంచి వికలాంగులు వృద్ధులు చాలామంది ఇక్కడ ఉన్నారు. వీళ్ళకి ప్రతి సోమవారము మధ్యాహ్నం భోజనం పెట్టి వీళ్ళకి నిత్యావసర వస్తువులు మరియు అలాగే కొంత డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఒరిస్సా నుంచి వచ్చిన ఒక వ్యక్తి ఉన్నారు, అతనితో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందాం. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఛత్రపురం నుంచి అండి. ఛత్రపురం. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? 3 నెలలు అయింది వస్తుంది. 3 నెలల నుంచి మీరు వస్తున్నారు. ఏమేమి ఇస్తారు? భోజనాలు 100-200 ఇస్తున్నాడు అంతే. వచ్చిన వాళ్ళందరికి ఇస్తుంటారా? ఎవరికి మరి ఎంత ఇస్తున్నాడో మరి మనకు తెలియదు కదా. మనిషికి ఒక రకంగా ఇస్తారా, అందరికి ఒక రకంగా? అంత మగవాళ్ళకి 200-300 ఇస్తున్నాడు. ఆడవాళ్ళకి ఎంత ఇస్తున్నాడో మరి చెప్పనప్తామని. బొబిన్ పత్ర. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు సార్? ఒడిశా. తెలుగు రాదు. आम सिक्किटी कोटा. सिक्किटी कोटा. हाँ. हमको कितना देगा चार्ज? मतलब 300 देगा. 300 देगा. हाँ. कितना साल से आएगा सर इधर? 2019. हाँ. कितना एक वीक में 1 से आएगा, 2 टाइम आएगा? 3 टाइम आएगा. 3 टाइम आएगा. हाँ. 1 मंथ का. 1 मंथ. 1 मंथ का 3 टाइम आएगा. हाँ. और आटा आलू ये सब देगा. मनी कितना देगा? मनी 300. 300. हाँ. ओके. सर मेरे छत्रपुर पैसा 400 टका दौची, आलू अटा दौची, आउ खाइबा भी दौची, ड्रेस पटाल दौचन. సార్, ఈవేళ శ్రీ వెంకటేశ్వర గుడిలో దొంగతనం జరిగింది. ఆ సంఘటన అలాగ ఉంటున్నా కూడా ఇక్కడ ఈ అన్నదానము, ఈ వచ్చిన వృద్ధులకి మీ సహకారము, ఇది ఎన్ని సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం చేస్తున్నారు సార్? ఇది 20 సంవత్సరాల నుంచి, 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. వచ్చిన ఆడవాళ్ళకి ఇక్కడ అన్నం పెట్టి 600 రూపాయలు ఇస్తాం. అంటే గుడ్డి వాళ్ళకి, చుట్ట వాళ్ళకి 600 ఇస్తాం. కేజీ గోధుమ పిండి, బంగాళదుంపలు ఇస్తాం. వారానికి సోమవారం ఒకరోజు, లక్షవారం ఒకరోజు, శనివారం ఒకరోజు, వారానికి 3 రోజులు. మీరు ఒరిస్సా వాళ్ళకి ఇవ్వడానికి కారణం ఏంటి సార్? అంటే వాళ్ళు బీదవాళ్ళు,
వాళ్ళకి గవర్నమెంట్ డబ్బులు కొద్ది 1000 రూపాయలు ఇస్తాడు. మన ఆంధ్రలో 4000 ఇస్తాడు. ఆడవాళ్ళకి బాగులేపిన వాళ్ళకి 6000 ఇస్తాడు. అందుకే వాళ్ళకి ఎక్కువ వస్తారు వాళ్ళు. మేము రావద్దు అన్నాము, కానీ వీళ్ళు డబ్బులు గవర్నమెంట్ ఇస్తాడు కదా. మగవాళ్ళకి 4000, ఆడవాళ్ళకి 4000, 6000 ఇస్తారు. జగన్నాథ్, బాలేశ్వరు, కట్టకు, భువనేశ్వరు, బరంపూర్ అన్నీ వస్తారు. అంటే వీళ్ళే రావాలని ఉంటుందా, లేకపోతే ఎందరు వచ్చినా మీరు వెలగేస్తుంటారు? ఎందరు వచ్చే మేము ఇస్తాం. వీళ్ళే కాదు, ఎవరు అనాథులు, తిండికి లేపిన వాళ్ళు, కళ్ళు ఊడిపోయిన వాళ్ళు, అనాథులు, ఆడవాళ్ళు, మొగలు అందరికీ ఇస్తాం. ఇప్పుడు 25 సంవత్సరాలు అయింది. ఇవాళ నిన్న కాదు. అందరికి గోధుమ పిండి కిలో, బంగాళదుంపలు కిలో, 600 రూపాయలు ఆడవాళ్ళకి, మగవాళ్ళకి 300 ఇస్తాం. ప్రతి వారం, అంటే సోమవారం, లక్షవారం, శనివారం, వారానికి 3 రోజులు ఇస్తారు. 3 రోజులు ఇస్తాం. ఇక్కడ తిండి పెట్టి కడుపు నిండా వారం ఇస్తాం. సంవత్సరానికి దుప్పటి, బట్టలు అన్నీ ఇస్తాం. దుప్పటి వారానికి 3 రోజులు ఇస్తున్నారు కదా, వచ్చే వాళ్ళే వస్తున్నారా, వాళ్ళే కంటిన్యూగా వస్తారా? లేదు, ఒక్కళ్ళని కాదు, వాళ్ళు కంటిన్యూ వాళ్ళు వస్తారు. కళ్ళు కనబడదు ఇట్లా, మళ్ళీ కొత్త వాళ్ళు అందరు కలిసి వస్తారు. ఎందరు రాని ఇక్కడ సోమవారం, లక్షవారం, శనివారం ఇస్తారు. ఎంతమంది రాని. ఆడవాళ్ళకి 600 ఇస్తారు, మగవాళ్ళకి 300 ఇస్తారు. మరి దీని అందరికీ ఆదాయం మీకు ఎలాగ వస్తుంది? నాకు ఇక్కడ కొబ్బరి తోట ఉంది. కొబ్బరి తోట నాకు 2 నెలలకి 2 లారీలు 3 లారీలు వస్తాయి. నాకు దుకాణాలు ఉన్నాయి. నాకు ఇల్లు, స్కూల్కి అద్దించాం. మొత్తం నాకు 10 లక్షలు అవుతుంది నెలకి. నాకు 10 లక్షలు అవుతుంది. బ్యాంక్ వడ్డీ వస్తుంది. బ్యాంకులో డబ్బు కట్టినాము, దాన్ని వడ్డీ స్కూళ్ళు 3కి ఇచ్చున్నాము. మా ఇల్లు అన్నీ, దుకాణాలు అన్నీ నాకు 10 లక్షలు అవుతుంది. బ్యాంకులో ఇవన్నీ బీదలకి ఇస్తాను. మేము ఒక పైసా ఉంచాను ఎవరికి, మా పిల్లలకి ఎవరు కాదు, అందరు బీదలకే. నా కొడుకు డాక్టర్, సర్జన్ డాక్టర్, ఆ ఢిల్లీలో చదివారు. వాళ్ళు చాలా జాగ్రత్తగా బీదలకి సేవ చేస్తారు. అయ్యా, నా కోడళ్ళు డాక్టర్, వాళ్ళందరూ సేవ చేస్తారు బీదలకి. వాళ్ళకి ఒక పైసా ఇవ్వను, వచ్చిన డబ్బులన్నీ బీదలకి ఇస్తాను. మరి మీకేమైనా ఇస్తారా? మీ అబ్బాయి డాక్టర్, మా అబ్బాయి వాళ్ళు హాయిగా బతుకుతున్నారయ్యా. నాకు ఇవన్నీ ఉంది కదా. నాకు 10 లక్షలు వస్తాయి నెలకే. నాకేంటి ఇస్తారయ్యా? ఈ ఎస్టేట్లో డబ్బులు వస్తుంది, కొబ్బరికాయలు 2 లారీలు వస్తాయి 2 నెలలకి. ఈ వృద్ధులకి, వికలాంగులకి, ఒరిస్సా నుంచి వచ్చే పెద్ద ఎత్తున వచ్చే జనాభాకి అతనే తాగినంత సహాయం చేస్తూ సేవ చేస్తూ ఉంటారని చెప్పడం జరిగింది. నమస్తే.